హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బండిని పెళ్లి బంధంలో పార్ట్ 82. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నో, అబద్ధం అంటుంది ముఖం తిప్పుకొని సియా. వెంటనే ఆమె ముఖాన్ని తన వైపుకి కుడి చేత్తో తిప్పుకున్నాడో లేదు. వెంటనే ఏదో ఫోర్స్ గా తాకినట్లు ఆమెను అలాగే పట్టుకొని కింద పడిపోయాడు రాజ్. ఏం చేస్తున్నారు మీరు? చూడు నాకు ఎంత దెబ్బ తగిలిందో అంటూ నడుం పట్టుకొని అంటుంది సియా. తను మాత్రం సీరియస్ గా ఆమెను పట్టుకొని ముందుకు పాకుతున్నాడు, లేవనివ్వట్లేదు. అసలు ఏమీ అర్థం కాని సియా, ఏం చేస్తున్నారు మీరు మళ్ళీ అంటుంది అతను చేస్తున్నది అర్థం కాక. ఇష్, మాట్లాడకు అంటూ రాజ్ సీరియస్ గా అన్నాడు. తనకేమీ అర్థం కాలేదు. కొద్ది దూరం పాకి ఫ్లోర్ కి పైన ఒక చోట వెళ్లి ఒక వుడ్ ని కదిలించాడు. దాంతో అది రెండు వైపులా ఒక మనిషి పట్టేంత స్క్వేర్ షేప్ లో ఓపెన్ అయ్యింది. అది డైరెక్ట్ గా వాళ్ళ బెడ్రూమ్ కి ఉంది. ఒక స్టెప్ లాంటి నిచ్చెన ఓపెన్ అయ్యింది, బెడ్ పైకి ఏర్పడుతుంది. వెంటనే సియాని అందులోంచి దింపుతాడు. ఏం చేస్తున్నారు మీరు అనగానే, ఇష్, నేను కాసేపట్లో వచ్చేస్తాను, నువ్వు మాత్రం రూమ్ నుంచి బయటికి రాకు, డోర్లు మొత్తం లాక్ చేసుకో అంటూ కుడి చేతిని ఆమె చెయ్యి పట్టుకొని విడుస్తున్నప్పుడు ఆ చేతిలో మొత్తం బ్లడ్. అప్పుడు గమనించింది అది అతని భుజం నుంచి బ్లడ్ కారుతూ చెయ్యి వరకు వచ్చి తాకిందని. అది చూసింది భయపడిన సియా. రాజ్ ఏంటిది అంటూ ఉండగా ఆమెను బెడ్ పైకి తోసేసి వెంటనే రెప్పపాటులో ఎప్పటిలా క్లోజ్ చేసేస్తాడు. తను రాజ్ రాజ్ అంటూ ఉండిపోతుంది పైకి చూస్తూ. డోర్ లాక్ చేసుకోమన్న విషయం పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేసి మరి హాల్లోకి పరిగెత్తగానే పనమ్మాయి సీరియస్ గా డోర్ దగ్గర నిలబడుతుంది, చేతిలో పెద్ద రైఫిల్ తో. అంతే, సియా గొంతు తడి ఆరిపోయింది భయంతో ఆమెను చూడగానే. ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? నా రాజ్ని కాల్చింది నువ్వేనా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అరుస్తుంది సియా ఏడుస్తూ. ఆమెకు భాష రాదు అని తెలిసిన సీరియస్ గా ఆమె సియా వైపు ఒక చూపు చూసి విండో నుంచి ఎవరికో సైగ చేస్తూ సియా చెయ్యి పట్టుకొని లాక్కుపోతుంది. అప్పుడు గమనిస్తుంది సియా ఇంటి చుట్టూ మనుషులు ఉన్నారని. వదులు వదులు అని వదిలించుకుందామన్నా వినిపించుకోకుండా సియాని తీసుకెళ్లి రూమ్ లో వేసి డోర్ లాక్ చేస్తుంది ఆమె. ఆ తర్వాత ఒక్కసారిగా తుపాకుల మూత వినిపిస్తుంది. బయటి నుంచి వణికిపోతుంది సియా. రాజ్ కి ఏం జరిగిందో అని. డోర్ దగ్గర నిలబడి రాజ్ రాజ్ ఏమైంది రాజ్ నీకు అంటూ అరుస్తుంది. ఫ్లోర్ పైన కూడా బుల్లెట్ల సౌండ్ వినిపిస్తుంది సియాకి. రాజ్ రాజ్ ఎక్కడున్నావు రాజ్, ప్లీజ్ రాజ్ డోర్ ఓపెన్ చెయ్యండి, మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తూ అలాగే కుప్ప కూలిపోతుంది సియా. ఎస్, మొత్తానికి అనుకున్నది సాధించాను రాజ్, నువ్వు చచ్చిపోతావు, సియా ఎప్పటికీ నాదే, ఇక సియాని సొంతం చేసేసుకుంటాను అని గట్టిగా నవ్వుతాడు శశాంక్ ఫోన్ లో మాట్లాడుతూ. ఆ మాటలు విన్న తల్లి రూమ్ లోంచి బయటికి వచ్చి, మళ్ళీ ఏం చేశావు శశాంక్ కోపంగా అడిగింది నందిత. వాణ్ణి చంపించానమ్మా, ఇక వాడు నా దారికి అడ్డు రాడు, ఆ అమ్మాయి సియా ఎప్పటికీ నాదే అన్నాడు నవ్వుతూ శశాంక్. ఇది వరకు ఇలాగే చెప్పావు, అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ రాజ్ చనిపోయాడు, ఇక రాడు నీ లైఫ్ లోకి అని. నువ్వు కోరుకున్న అమ్మాయి నీ భార్యే కాబోతుందని అప్పుడు కూడా నేను ఎంతో సంతోషపడ్డాను. చివరికి ఏం జరిగింది? ఆ అమ్మాయి వాడిని కాపాడింది, ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది. ఏదైనా పని చేస్తే పూర్తిగా చేయి శశాంక్, సగం కాదు, ఇలా సగం సగం చేస్తూ నన్ను పూర్తిగా ఇంటికి పరిమితం చేసేశావు అంటూ ఒక్కసారిగా వీల్ చైర్ నుంచి పైకి లేచి నిలబడి శశాంక్ ముందుకు వచ్చింది నడుచుకుంటూ నందిత. ఫస్ట్ వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి వాడి బాడీని చూపించమని చెప్పు, అప్పుడు కానీ నాకు ప్రశాంతత ఉండదు అంటుంది నందిత. ప్లీజ్ మమ్మీ, ఈసారి నా మాట నమ్ము, పక్కాగా ప్లాన్ చేశాను. ఆ రోజు గుళ్ళో సియా కి ప్రపోజ్ చేద్దామని ఎంతో హ్యాపీగా వెళ్తే ఆ సియా ఎవరూ లేరు అనుకొని
తన తాళిని బయటికి తీసి బాధపడుతుంది. ఆ తర్వాత ఎవరో పిలిస్తే వెళ్ళి వాయనం తీసుకుంది అన్నాడు శశాంక్. నోట్: ఆ రోజు గుడిలో సియాని చూసిన 2 జతల కళ్ళల్లో ఒకటి శశాంక్ కళ్ళు. గుర్తుంచుకోండి. వాడి పేరు పైన పసుపు కుంకుమ అందుకుంది. అప్పుడే నా రక్తం ఎంత మరిగిందో తెలుసా మమ్మీ? అసలు నాకెందుకు ఇలా జరుగుతుంది అనిపించింది మమ్మీ. అప్పుడు నవిత, ఇప్పుడు సియా. కానీ ఈసారి నవితలాగా సియాని చంపాలి అనుకోలేదు. తన ప్రేమను చంపాలనుకున్నాను. అప్పుడే కదా లోకంలో లేని ప్రేమ కోసం ఆలోచించకుండా నా ప్రేమ కోసం ఆలోచిస్తుంది సియా. పైగా నిన్ను ఎంత ప్రేమించాను అంటూ ఆ తాళిబొట్టుని చేతిలో పట్టుకుని అడుగుతుంది సియా. ఇక భరించలేకపోయాను. అందుకే వాడిని భూమి మీద లేకుండా చేస్తేనే నా ప్రేమ విలువ తెలుస్తుంది అనుకున్నాను. కాకపోతే అప్పుడు ఆవేశంగా సరిగ్గా ప్లాన్ చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం వాడు ఎట్టి పరిస్థితుల్లో బతకడు. నాకు తెలిసే ఈ పాటికి వాడి ఒళ్ళు మొత్తం తూట్లతో చిల్లుబడి ఉంటుంది అంటూ గట్టిగా నవ్వాడు శశాంక్. సరే నాన్న, నీ సంతోషమే నా సంతోషం. ఈ రోజు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయి. రేపు ఇద్దరం కలిసి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం అంటూ ఎప్పటిలానే వీల్ చైర్ లో కూర్చొని కేర్ టేకర్ ని పిలిచి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది నందిత. ఇక శశాంక్ ఒక్కడే ఫుల్ గా తాగి ఎంజాయ్ చేశాడు. రాజ్, ఎక్కడున్నావు? రాజ్, ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యండి, ఒక్కసారి రా రాజ్ అంటూ మత్తుగా కలవరిస్తుంది సియా. చాలా సేపటి నుంచి ఆమె పక్కకు కూర్చున్న ఒకరు ఆమెని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా కళ్ళు తెరవలేదని సియా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె కళ్ళు మూతలు పడిపోతున్నాయి. చాలా మత్తు ఆవహించి ఉంది. దాదాపు 10 నిమిషాల తర్వాత బలవంతంగా కళ్ళు తెరిచింది. చూస్తే తను ఒక బెడ్ పై ఉంది. చుట్టూ మొత్తం కర్టన్స్ తో కవర్ చేశారు. తన చేతులను బెడ్ కి కట్టేసి ఉన్నాయి. పక్కన ఒక లేడీ సీరియస్ గా చూస్తుంది. ఆమెను చూస్తూనే లేవడానికి ట్రై చేసింది సియా. కానీ చేతులు కట్టేయడం వల్ల పైకి లేవలేకపోతుంది. ఎవరు నువ్వు? రాజ్, రాజ్ అంటూ అరుస్తుంది సియా. వెంటనే ఆ అమ్మాయి పైకి లేచి జస్ట్ 1 మినిట్ మేడం అంటూ కటన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. అప్పుడే ఒక డాక్టర్ లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే అది హాస్పిటల్ అని అర్థమవుతుండగా, రాజ్, రాజ్ ఎక్కడ ఉన్నాడు? డాక్టర్, మా హస్బెండ్ రాజ్, రాజ్ నందన్, గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఎక్కడ ఉన్నారు? తన షోల్డర్ కి బుల్లెట్ తాకింది అని ఆతృతగా అడిగింది సియా. ప్లీజ్ కామ్ డౌన్ అంటూ సిస్టర్ పేషెంట్ కి బీపీ చెక్ చేయమని చెప్పి సియాని చూస్తున్నాడు. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మై హ్యాండ్. నాకేం కాలేదు. నా హస్బెండ్ ఎక్కడా? అసలు ఎవరు నువ్వు? డాక్టర్వా, యాక్టర్వా? ఏ, నా హస్బెండ్ కి ఒంట్లో బాలేదు అంటే బాగున్న నన్ను చూస్తున్నావేంటి అంటూ అరుస్తుంది సియా. ప్లీజ్ మేడం, మీరు మాకు కోఆపరేట్ చేయండి. మీరు చాలా వీక్ గా ఉన్నారు. మీకు మత్తు మందు ఇచ్చి చాలాసేపు అయింది. ఎప్పుడో లేవలసిన మీరు ఇప్పటికీ స్పృహలోకి వచ్చారు. వెంటనే మీకు సెలైన్ పెట్టాలి, లేకపోతే మళ్ళీ కాన్షియస్ కోల్పోతారు మీరు అన్నాడు డాక్టర్. నాకెందుకు మత్తు మందు ఇచ్చారు? నేనెందుకు కాన్షియస్ ని కోల్పోవాలి? ఎవరు మీరు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? అరుస్తుంది. అప్పుడే హ్యాండ్ ఓపెన్ చేస్తుంది సిస్టర్. వెంటనే బెడ్ దిగేసి బయటికి వెళ్ళడానికి 2 అడుగులు వేయగానే కళ్ళు తిరుగుతాయి సియాకి. అప్పటికే లవన్ లోపలికి రావడంతో పడిపోతున్న సియాని పట్టేసుకున్నాడు. వదిన, భయం లేదు, నేను వదిన లవన్ని, చూడు, నన్ను చూడు అంటూ చెంపలపై తడుతూ బెడ్ పై కూర్చోబెట్టి, నువ్వు మాతోనే ఉన్నావు, నిన్నెవరూ ఎక్కడికి తీసుకెళ్లలేదు, ప్లీజ్ కోఆపరేట్ చేయి వదినా, ప్లీజ్ అంటూ బతిమాలాడు. మెల్లిగా కళ్ళు తెరిచిన లవ్, రాజ్, మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది ఏడుస్తూ సియా. అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, పక్కనే వార్డులో. అన్నయ్యకి ఏం కాలేదు అంటాడు లవన్. నేను చూడాలి రాజ్ని అంటుంది మూసుకుపోతున్న కళ్ళు బలవంతంగా తెరుస్తూ సియా. అన్నయ్య ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాడు, 10 మినిట్స్ కి బయటికి వస్తాడు అనగానే మరొకసారి స్పృహ కోల్పోయింది సియా. అప్పటికి చైత్ర, నీనా లోపలికి వచ్చేస్తారు ఏడుస్తూ.
ఇక డాక్టర్ తనకి సెలైన్ పెట్టి ఇంజెక్షన్ చేస్తాడు. కట్ చేస్తే గంట తర్వాత సియా మళ్ళీ కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా సుజాత, శ్యాంప్రసాద్, చైత్ర, నీనా, రమ అందరూ ఉంటారు. సుజాతని చూడగానే ఏడుపు ముంచుకొస్తుంది సియాకి. గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. పిన్ని ఎలా ఉన్నారు అంటూ. మేము బాగానే ఉన్నాము సియా, నువ్వు ఎలా ఉన్నావుమా అంటూ ఇద్దరు ఆప్యాయంగా పలకరిస్తారు. అంతలో రాజు గుర్తుకొచ్చి, పిన్ని పిన్ని రాజ్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు బాబాయ్ రాజ్ అంటుంది భయపడుతూ సియా. పర్వాలేదమ్మా, రాజ్ బాగానే ఉన్నాడు, వార్డులోనే ఉన్నాడు పక్కనే అంటారు శ్యాంప్రసాద్, సుజాత. కానీ సియా వినిపించుకోకుండా, నేను రాజ్ని వెంటనే చూడాలి బాబాయ్ అంటూ బెడ్ మీద నుంచి దిగేసి చేతికున్న సెలెన్ పీకేసి, తను ఎలా ఉన్నాడు, తనకి బుల్లెట్ కలిగింది పిన్ని, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, రాజ్ నిజంగా ఇక్కడ ఉన్నాడా అంటూ బయటికి చూడడానికి పరిగెత్తింది సియా. సియా సియా అని వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు అడుగు పెట్టిందో లేదో లవన్, శాంతి ఆమెకు ఎదురు వచ్చారు. ఇక లవన్ గట్టిగా పట్టేసుకున్నాడు సియాని, ఎక్కడికి వెళ్లకుండా. వదినా ప్లీజ్ కామ్ డౌన్, చూడు నీ చేతి నుంచి బ్లడ్ పోతుంది అంటూ బలవంతా వెనక్కి తీసుకొచ్చి బెడ్ పై కూర్చోబెట్టి నర్సుని పిలుస్తాడు. నేను రాజ్ని చూడాలి అంటుంది లవన్తో ఏడుస్తూ. నువ్వు భయపడకు, కంగారు పడకు, రాజ్ కి బుల్లెట్ ఇందాకే తీసేశారు, వాడిని ఇంకా రూమ్ కి షిఫ్ట్ చేయలేదు, ఇప్పుడే డాక్టర్ చెప్పారు అంతా బాగానే ఉందని, నువ్వు ఏడవకు అంటూ శాంతి సియాని దగ్గరికి తీసుకుంది. భయపడిపోతుంది సియా, అలాగే గట్టిగా పట్టుకుంది. ఇప్పుడేం కాలేదు కదా, నువ్వు ఏడవకు అంటుంది. నచ్చజెప్తారు అందరూ, సుజాత, శ్యాంప్రసాద్ కూడా. లేదు, నేను నా కళ్ళతోని రాజ్ని చూస్తేనే నమ్ముతాను, ఒక్కసారి చూస్తాను, నన్ను వెళ్ళనివ్వండి అంటుంది. నర్సు తనకి క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తుంది. మరో చేతికి సెలైన్ పెట్టబోతే ఇవ్వదు, రాజ్ని చూడాలి అని గొడవ చేస్తుంది. అప్పుడే అక్కడికి కిషోర్ వస్తాడు. ఆయన్ని చూడగానే చాలా ఎమోషనల్ అవుతూ మామయ్య అని ఏడుస్తూ వెళ్లి ఆయన పాదాలను ముట్టుకుంటుంది సియా. వెంటనే ఆయన తనని పైకి లేపి దగ్గరికి తీసుకుని తల నిమురుతూ, రాజ్కి ఏం కాలేదురా తల్లి, మీరిద్దరూ క్షేమంగా ఉన్నారు కాబట్టి నేను కూడా ప్రాణాలతో ఉన్నాను, నా మాట నమ్ము, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు అంట. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకో, రాజ్ని రూమ్ కి షిఫ్ట్ చేయగానే ముందుగా నిన్నే పంపిస్తాను రూమ్ లోకి అంటూ నచ్చజెప్తాడు. ఇక ఆయన మాట విని సైలెంట్ గా సెలైన్ పెట్టించుకుంటుంది. అయినా వేడుస్తూనే పడుకుంది సియా. మీనా, చైత్ర ఏవో కబుర్లు చెప్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ వచ్చి తన కండిషన్ చూసి ఆమెకు తెలియకుండా సెలైన్ లో ఒక ఇంజెక్షన్ చేస్తాడు. దాంతో మరొకసారి ఆమె మత్తులోకి జారుకుంటుంది. దాదాపు 5-6 అవర్స్ వరకు లేవకుండా. ఆమెకు రెస్ట్ చాలా అవసరం. ఎప్పుడైతే ఆమె భయపడి కళ్ళు తిరిగి పడిపోయిందో ఇక ఆమెతో ట్రావెల్లో లేవకుండా మత్తు ఇంజెక్షన్ ఇప్పించాడు. ఎందుకంటే రాజ్ కి బుల్లెట్ తగలడంతో భయపడిపోయి ఏడుస్తూ ఏమైపోతుందో అని. టైం ఆమెను ఓదార్చే పొజిషన్ లో కూడా లేడు బుల్లెట్స్ తగలడం వల్ల. అందుకే అలా చేశాడు రాజ్. ఇంట్లో చేతికందిన వస్తువు నేళ్లకేసి కొడుతున్నాడు శశాంక్. వాల్కున్న ఫోటో ఫ్రేమ్స్, ఇంకా మిర్రర్ డెకరేషన్ ఐటమ్స్, చివరికి టీపై కూడా తీసి పగలగొట్టేశాడు. అయినా శశాంక్ లోని కోపం చల్లారడం లేదు. ఆవేశంతో ఊగిపోతున్న అతన్ని చూసి ఇంట్లో పని వాళ్లకు భయం వేసింది. అతన్ని ఆపడానికి కూడా ధైర్యం చాలడం లేదు. ఏదో వింతో విశేషమో చూస్తున్నట్లుగా బిక్కుబిక్కుమని దూరంగా నిలబడి చూస్తున్నారు. కొత్తగా పనిలో చేరిన మేనేజర్ కి కూడా భయపడిపోతున్నాడు. సార్ సార్ అంటున్నాడు, కానీ అది నోట్లోంచి బయటికి రావడం లేదు మాట అతనికి. అప్పుడే రూమ్ నుంచి నందిత బయటికి వచ్చింది. అనుకున్న బ్రేకింగ్ న్యూస్ చూశాక ఇలాంటి పనేదో చేస్తాడని అని కోపంగా కొడుకుని చూస్తూ పని వాళ్లను కసిరింది. అటువైపు అంతా క్లీన్ చేయండి అంటూ వాళ్ళు క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు. కొత్త మేనేజర్ ని కూడా ఒక చూపు చూస్తుంది. దాంతో చేతిలో ఉన్న ఫైల్స్ ఒక పక్కన పెట్టేసి సారీ మేడం అంటూ వెళ్ళిపోతాడు.
శశాంక్ ముందే చెప్పాను, ఇది ఆవేశపడే విషయం కాదు, బాగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఏమైందని ఇంతలా ఇదైపోతున్నావు అంటూ అరుస్తుంది నందిత. ఇంకేం కావాలమ్మా, వాడు చావలేదు, పైగా నేను పంపించిన మనుషుల్ని కూడా చంపేశాడు. నేను ఏది చెయ్యాలనుకుంటున్నానో అది వాడు ముందుగానే కనిపెట్టేస్తున్నాడు, దానికి తగ్గట్టుగా సమాధానం ఇస్తున్నాడు, అది నేను సహించలేకపోతున్నాను అన్నాడు శశాంక్ అసహనంగా. అంటే సియా కూడా మీ చేతికి చిక్కలేదా? ఆశ్చర్యంగా అడిగింది. బ్రేకింగ్ న్యూస్ లో సియా టాపిక్ రాలేదు కాబట్టి. సియా కాదు కదా, కనీసం తన ఫేస్ కూడా చూడకుండానే వెళ్ళిన వాళ్ళు అందరూ పైకి వెళ్ళిపోయారు. ఎంత చక్కగా ప్లాన్ చేశాడో తెలుసా అమ్మవాడు. వాళ్ళు ఇన్ని రోజులు ఉన్న ఒక లేక్, చెరువు అప్పటికప్పుడు కృత్రిమంగా సృష్టించి అందులో హుడ్ హౌస్ వేశాడు, ఎక్కడో దాక్కోడానికి వచ్చినట్లు సియాని నమ్మించడానికి. ఆ హౌస్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ తో తయారు చేయించాడు. చివరికి ఆ లేక్ లో ఉన్న లోటస్ ఫ్లవర్స్ కూడా ప్లాస్టిక్ వి. ఇంకా చుట్టూ చేపలు పట్టే వాళ్ళు, బట్టలు ఉతకడానికి వచ్చే చాకలి వాళ్ళు, ఈత చెట్టు ఎక్కి ఈ కళ్ళు దింపే వాళ్ళు కూడా వీడి సెక్యూరిటీనే. పెద్ద పెద్ద రైఫిల్స్ తో వీళ్ళకి రాత్రి పగలు తేడా లేకుండా నిఘా కాస్తున్నారు. చివరికి పక్కన చెంచులు గిరిజనులు కూడా వీడి మనుషులే. ఆ చెంచులు గిరిజనులు కత్తులు కటార్లతో వెంటపడి మరీ ఊచకోత కోసేశారు. మనం పంపించిన 40 మందిలో కేవలం 5 మాత్రమే తిరిగి వచ్చారు. అందులో 3 బ్రతుకుతారో లేదో డాక్టర్ గ్యారంటీ ఇవ్వట్లేదు అంటూ సోఫాలో కులబడ్డాడు శశాంక్. ఇంకా కొత్తగా ప్లాన్ చేయాలి అంటుంది నందిత. ఎలా మమ్మీ, ఎంత ఆలోచించినా నా వల్ల అవ్వట్లేదు అన్నాడు శశాంక్. ఈసారి ఎవరు ఊహించని కూడా ఊహించకూడదు, అలా ఉండాలి అంటుంది నందిత. అదే ఎలా మమ్మీ, ఏంటి ప్లాన్ అని అడిగాడు శశాంక్. నువ్వు కాదు, నేను ఆలోచిస్తాను. ముందు మా తమ్ముడు ఎక్కడున్నాడో వాడికి కాల్ చేయి, వెంటనే వాడిని ఇక్కడికి రమ్మను. ఇక ఆట నేను మొదలు పెడతాను, నువ్వు రిలాక్స్ గా చూద్దువు కాని అంటుంది నందిత. తల్లి ఒకసారి ఏదన్నా అన్నది అంటే అది చేసి తీరుతుంది. ఆ విషయం పక్కాగా శశాంక్ కి తెలుసు. ఆమె పోలికలే వచ్చాయి అతనికి. దాంతో అప్పటి వరకు పడ్డ టెన్షన్ ఒక్కసారిగా ఎగిరిపోయింది శశాంక్ కి. ఇక కన్నింగా నవ్వుతూ ఎంతో హ్యాపీగా ఆనంద్కి కాల్ చేశాడు శశాంక్. రాజ్ లేవండి, చాలాసేపు అయింది పడుకొని, లేచి ఈ సూప్ తాగండి అంది సియా. నాకేమీ వద్దు అంటాడు రాజ్. తన రైట్ సైడ్ షోల్డర్ కి 2 బుల్లెట్లు పడ్డాయి, బ్లడ్ బాగా లాస్ అయ్యింది. దాంతో ఒక రోజు మొత్తం లేవలేదు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్పృహలోకి వచ్చాడు. కళ్ళు తెరుస్తూనే సియాని అడిగాడు. ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న సియా ఇక క్షణం కూడా ఆగకుండా అతన్ని కలిసి ఈవినింగ్ వరకు రూమ్ కి షిఫ్ట్ చేశారు. 2 రోజులు అబ్జర్వేషన్ లో ఉండాలి అని డాక్టర్ చెప్పడంతో ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు. చాలా నీరసంగా పడుకున్న రాజ్ ని చూస్తూ, ఇలా చేస్తే ఎలా చెప్పు, ఆఫ్టర్నూన్ అయ్యింది, ఇప్పుడు మెడిసిన్ ఉంది మీకు, లేచి సూప్ తాగండి, లేకపోతే మా మామయ్యని పిలుస్తా అని బెదిరిస్తుంది సియా. అంటూ బోర్లా పడుకున్న రాజ్ మెల్లిగా లెఫ్ట్ హ్యాండ్ సాయంతో లేస్తున్నాడు. మెల్లిగా అతనికి సహాయం ఇచ్చి కూర్చోబెట్టి పక్కనే కూర్చొని సూప్ బౌల్ చేతికి తీసుకుంది సియా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రే.